ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఉత్సాహపరచాలని నేను ఆశపడుతున్నాను. ఆమెన్, హల్లెలూయా. ఉత్సాహంగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఆమెన్. మనకు ఈ లోకంలో అనేకమైన ఇరుకులు ఇబ్బందులు ఉంటాయని దేవుడు చెప్పాడు ఆల్రెడీ. ఆమెన్. కానీ దేవునిలో మనకు సంతోషం ఉంది. ఆమెన్, హల్లెలూయా. 103వ కీర్తనలో దేవుని స్తుతుల గురించి భక్తుడి విధంగా మాట్లాడుచాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కేవలం మనము సాధారణంగా మనకు దేవుడు చేసిన మేలు జ్ఞాపకం ఉంటాయి, కానీ ఇక్కడే ఉంటాయి, మన మైండ్లో ఉంటాయి. అవి మన యొక్క ఆయన చేసిన ఉపకారంలో మన హృదయంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన హృదయంలో ఉన్నప్పుడు అప్పుడు నిజమైన ఆరాధన మనం చేయగలుగుతాం. అప్పుడు నిజమైన దేవునికి స్తుతి యాగం చేయగలుగుతాం. ఆయన కేవలము ఆయన పాటలు పాడేయాలని కోరుకుంటలేదు, తన అంతరంగం దేవుని స్తుతించాలని కోరుకుంటున్నాడు. అది మన కృతజ్ఞతా భావం ఉన్నప్పుడు మాత్రమే. ఆయన నాకు మేలు చేశాడు, మనకు మేలు చేశాడు, ఏ డౌట్ లేదు. నీ ప్రాణానికి ఆయన ఏమి చేశాడో నీకు తెలిసి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రాణాన్ని ఆయన విమోచించినాడు, నశించిపోకుండా కాపాడాడు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని విడిపించాడు ఆయన పాపశాపం నుంచి. శాశ్వత కాలం ఆయన నుంచి దూరం కాకుండా ఆయన విడుదల చేసిన ఆయనకి కృతజ్ఞత భావంతో మనం ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలనే భావము నీలో ఉన్నప్పుడు నిజమైన స్తుతి ఆరాధన నువ్వు ఇవ్వగలుగుతావని భక్తుడి మాటల్లో మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు నీ ప్రాణాన్ని విమోచించాడు, నా యేసు నన్ను విమోచించాడనే భావంతో దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరు లేచి నిలబడి ఆ భావంతోనే నువ్వు విడిపించబడేవాడు, నువ్వు దేవుని సొత్తైన ప్రజవు, ఆయన యొక్క కుమారుడు కుమార్తెని ఎంచుకొని ఆమేన్ దేవుని స్తుతించండి, ఆరాధించండి, ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రవేశిందాం. పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను, ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి ప్రభా. సైన్యములకు అధిపతిగా యెహోవా దేవా, ఘనమైన నామమును కలిగిన వాడా, మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి. ఉదయ కాలంలో ప్రభా అయ్యా మీరు చేసిన సమస్త మేళ్ళన్నిటిని బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు మాకు క్షేమం కలుగు చేస్తున్నారు ప్రభా. ఏది కొదవు లేకుండా సమస్తమును అనుగ్రహించుచున్నారు తండ్రి. మీరు ఇచ్చిన కాపుదలను బట్టి నాయన, మీరు చేయించిన సమస్త సహాయాన్ని బట్టి తండ్రి నాయన, మమ్మల్ని ఆదరించి కాపాడుచున్నందుని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు ప్రభా. అయ్యా స్తోత్రములు అయినా స్తోత్రం తండ్రి ప్రభా. ఆకాశం అందరిని కానీ భూమి అందరిని కానీ ప్రభా నీ వంటి వారు ఎవరినూ లేరు ప్రభా. అయ్యా ప్రభా నీకు సాటి ఎవరినూ లేరు ప్రభా. నీవే గొప్ప దేవుడు ప్రభా, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్తవు, బలవంతుడు దేవుడు ప్రభా. నాయన ఉదయ కాలంలో ప్రభా మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి ప్రభా. నాయన చిన్న కుటుంబముగా నీ యొక్క సన్నిధిలో నీ బిడ్డలు మేము చేరి ఉంటుండగా ప్రభా మా మధ్య ఉన్నావు ప్రభా. నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేట కూడుకుని ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి ప్రభా. మీరు చేసిన వాగ్దానం బట్టి ప్రభా మీరు మా మధ్య ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి మార్గ మధ్యన బిడ్డలు ప్రభా త్వరగా తోడుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాలేనటువంటి వారికి కూడా మరి యొక్క తరుణం అనుగ్రహించండి దేవా. ఉదయ కాలంలో ప్రభా నాయన మరి మేమందరము తండ్రి ప్రభా ఏకముగా కూడి ప్రభా ఏక మనస్సుతో ప్రభా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం కలుగు చేయండి తండ్రి. నాయన మా మధ్య ప్రభా నాయన మీకు గొప్ప కార్యములు చేయండి తండ్రి ప్రభా. ఆశ్చర్యకరుడు ప్రభా, అద్భుతకరుడు నీవు తండ్రి ప్రభా. నీకు ఆశ్చర్య కార్యములు నాయన యొక్క బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మీరు రమ్మండి నాయన మా మధ్య ఉండండి తండ్రి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మమ్మల్ని నడిపించండి నాయన. పరిశుద్ధాత్మ
ఆత్మ తండ్రి స్తోత్రం ప్రభా అదే కాలంలో యేసయ్యా మా రక్షకుడా విమోచకుడా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా యొక్క ఉదయ కాలపు ఆరాధన మీ చేతులకు అప్పచెప్పుకున్నాం నాయన ప్రభా. ఇదిగో తండ్రి నీకు దాసుడు ప్రభా నాయన ఆరాధన నడిపించుంటుండగా నాయన నీకు ఆత్మతో నాయన నింపి తండ్రి ప్రభా నాయన ఆరాధన అంతట్లోనూ నీ ఉండి ప్రభా నడిపించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నీకు ఆత్మశక్తితో నింపండి దేవా స్తోత్రం తండ్రి స్తుతులు ప్రభా. మ్యూజిషియన్ అందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి కృపగల తండ్రి. వాక్యం చెప్పిన దాసుని ప్రభు నీకు ఆత్మతో నింపండి ప్రభా. అదే కాలంలో నీవు మాకు సిద్ధపరిచిన మాటలు మాతో మాట్లాడమని తండ్రి. మా యొక్క హృదయములు తండ్రి ప్రభా నాయన సిద్ధపరచమని నీ యొక్క వాక్యమును ప్రభా నాయన మేము తండ్రి ప్రభా గ్రహించడానికి గొప్ప జ్ఞానమును నాయన మడల కనికరం చూపించండి ప్రభా. ఇక కార్యక్రమం అంతా కూడా ప్రభా ఎటువంటి ఆటంకములు లేకుండా నాయన యేసయ్యా నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని నాయన ఈ యొక్క ప్రేమిస్ అంతా కూడా ప్రోక్షిస్తున్నాం తండ్రి ప్రభా. అది నుంచి అంతం వరకు మీరే ఉండి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ దావీదు చెప్పుచున్నట్టుగా యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఆమేన్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే ఆ యొక్క ఫీలింగ్కి రావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? ఒకటి మాత్రం సత్యం చెప్తున్నాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ డౌట్ లేదు, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ భావంతో దేవుని స్తుతించండి, దేవుని కనపరచండి. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవే. నిజంగా చెప్దాం. ఏమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకై అర్పించిన అబ్రహాములా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నీకర్పిస్తాను. సర్వము పోయిన శరీరమిగులిన నాను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరమిగులిన నాను వారే వెలివేసిన. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా, అంతము వరకు సహించిన ఆయోగులా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను,
క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు, ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను కైకొనుమయ్యా, నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, గానపరుచుదాం. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. హోసన్నా సంగీతముతో, హల్లెలూయా స్తుతి పాటలతో, హోసన్నా సంగీతముతో, హల్లెలూయా స్తుతి పాటలతో, సియోను వెళ్ళేదం దేవాది దేవుని సేవించి పూజించి ధరించిదం, సియోను వెళ్ళేదం దేవాది దేవుని సేవించి పూజించి ధరించిదం, హోసన్నా సంగీతముతో, హల్లెలూయా స్తుతి పాటలతో. పాడదాం. హోసన్నా సంగీతముతో, హల్లెలూయా స్తుతి పాటలతో, సమస్త దేశములారా హోసన్నా హోసన్నా, సమస్త ప్రజలారా హల్లెలూయా, సమస్త దేశములారా హోసన్నా హోసన్నా, సమస్త ప్రజలారా యెహోవాను సేవించుడి, ఆయననే కొనియాడుడి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. హోసన్నా సంగీతముతో, హల్లెలూయా స్తుతి పాటలతో, హోసన్నా సంగీతముతో, హల్లెలూయా స్తుతి పాటలతో. ఆయన కృప నిత్యముండును, హోసన్నా హోసన్నా, ఆయన సత్యము నిలచు, హల్లెలూయా, ఆయన కృప నిత్యముండును, హోసన్నా హోసన్నా, ఆయన సత్యము నిలచు. యెహోవా యెహోవాను సేవించి సంతోషించుడి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. హోసన్నా సంగీతముతో, హల్లెలూయా స్తుతి పాటలతో, హోసన్నా సంగీతముతో, హల్లెలూయా స్తుతి పాటలతో. మనము ఆయన వారలం, హోసన్నా హోసన్నా, ఆయన మేపు గొర్రెలం, హల్లెలూయా, మనము ఆయన వారలం, హోసన్నా హోసన్నా, ఆయన మేపు గొర్రెలం. కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయనకు మమ్మును ప్రవేశించుడి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. హోసన్నా సంగీతముతో, హల్లెలూయా
హల్లెలూయా. ఇంకా నువ్వు ఆయనకి స్తుతి గానం చేద్దాం, ప్రభునామమును కనపడదాం. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను ఆకారమైన నా జీవితమునకు రూపము ఇచ్చెను. ఆమేన్. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను ఆకారమైన నా జీవితమునకు రూపము ఇచ్చెను. యేసేనా సర్వము యేసేనా సమస్తము యేసేనా సర్వము యేసేనా సమస్తము యేసయ్యా 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 యేషువా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. పరలోకము నుండి దిగి వచ్చెను యేసు సిలువ మరణముంది మార్గము తెరచెను. పరలోకము నుండి దిగి వచ్చి నీ కొరకే సిలువ మరణముంది మార్గము తెరచెను. బిగ్గరగా యేసేనా రక్షణ యేసేనా నిరీక్షణ యేసేనా రక్షణ యేసేనా నిరీక్షణ యేసయ్యా 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 సంతోషంతో యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి వేరుగా యేసయ్యా 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 మనసారా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా. అదే విధంగా దేవుణ్ణి అదే ప్రేమతో ప్రభుని ఆరాధిద్దాం. అని నిన్ను కడిగిన దేవుడు, నిన్ను కడుగుచున్న దేవుడు, నిన్ను కడిగే దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన మనల్ని కడగకపోతే, ఆయన మనల్ని ఆదరించకపోతే, ఆయన మనల్ని హక్కున చేర్చుకోకపోతే మనం నశించిపోతాం. నా ప్రియమైన సహోదరుడా,
ఆయన ఇంకా నిన్ను ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుని ఆరాధించు. రెండు చేతులు ఆయన వైపు చాచి యథార్థమైన రోజుతో ప్రభుని ఆరాధించు. ప్రభువా నా దేవా నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధి చేయుమయ్యా. రంగమును పరిశోధించు దేవా, నీ రక్త ప్రోక్షణచే పవిత్రం చేయుమయ్యా. ప్రభువా నా యేసయ్యా నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధి చేయుమయ్యా. నా అంతరంగమును పరిశోధించు దేవా, నీ రక్త ప్రోక్షణచే పవిత్రం చేయుమయ్యా. నీ రక్త ప్రోక్షణచే పవిత్రం చేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా ఈ రక్షకుడైన యెహోవాను సన్నుతించు. నీ ప్రాణం పాడని, నీ అంతరంగం ప్రభుని స్తుతించని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ, నీ శక్తి నింపు నాలోనా. నీ ప్రేమ, నీ శక్తి నింపు నాలోనా. నిన్నారాధింతునా హృదయమంతటితో, నిన్నారాధింతునా మనసంతటితో, నిన్నారాధింతునా బలమంతటితో. యేసు నీవే నా రాజువు, యేసు, యేసు నీవే నా రాజువు. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. యెషువా, నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. ఆరాధన నిన్నారాధింతునా హృదయమంతటితో, నిన్నారాధింతునా మనసంతటితో, నిన్నారాధింతునా బలమంతటితో. యేసు నీవే నా రాజువు, యేసు, యేసు నీవే నా రాజువు. యేసు, యేసు నీవే నా
హల్లెలూయా యేసునినే ఆరాధించండి, నీ రక్షకుని ఆరాధించు. హల్లెలూయా హల్లెలూయా. అతి పరిశుద్ధ నీ రక్తముచే ప్రవేశించెదను, నిన్నారాధించుట కొరకే నే ప్రవేశించెదను. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలములో నీ రక్తముచే ప్రవేశించెదను, నిన్నారాధించుట కొరకే నే ప్రవేశించెదను, నిన్నారాధింతును, ఆరాధింతును, నిన్నారాధింతును, ఆరాధింతును. పరిశుద్ధ నీ నామం, నీ నామం యేసు. పరిశుద్ధ నీ నామం, నీ నామం దేవా. పరిశుద్ధ నీ నామం, నీ నామం యేసు. పరిశుద్ధ నీ నామం, నీ నామం యేసు. హల్లెలూయా యేషువా, నీ నామం పరిశుద్ధం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించండి, ప్రభుల ప్రభుని ఆరాధించండి, నీ రాజును ఆరాధించు. హల్లెలూయా. నీ నామమే పరిశుద్ధం దేవా, నా విమోచకుడా, నా సహాయకుడా. నీ విలువైన రక్తంతో నన్ను కొన్న నా తండ్రి, నీకే ఆరాధన. ఓ నీకే ఆరాధన. ప్రభుని ఆరాధించండి, హృదయము తెరిచి హృదయముతో ఆరాధించండి. నీ ప్రాణము దేవుని ఆరాధించని. ఓ హల్లెలూయా నా రక్షకుడా, నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఉదయకాలమున ప్రభా నేను మా కొరకు నాయన ఆ తెరను చించి వేసినందుకు నీకు వందనాలు ప్రభా. మేము స్వేచ్ఛగా నాయన నీ ఎద్దకు రావడానికి నైనా మమ్మల్ని హక్కును చేర్చుకోవడానికి నైనా నీవే నా ప్రభా ఆ తెరను చించి వేసినందుకు నీకు వందనాలు ప్రభా. నీ కుమారుని రక్తం చేత ఎందరైతే విమోచింపబడినారో వారందరూ నీ ఎద్దకు స్వేచ్ఛగా రావడానికి నా ప్రభా, ఇష్టపూర్వకంగా నిన్ను ప్రేమిస్తూ రావడానికి నా ప్రభా నువ్వు మార్గము తెరిచినందుకు నీకు వందనాలు ప్రభా. కోట్లాది స్తోత్రం. ఎదురు సాగిలపడి నిన్ను పూజిస్తున్నామయ్యా. ఎంత గొప్ప ధనిత్రి ఇచ్చావు నాయన, నీకు వందనాలు ప్రభా. నైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఒక్కొక్క బిడ్డ నీ చేతికి అప్పగిస్తాను నైనా. ఉదయంలో ప్రభా
వారిని ఇంకొన్ని హెచ్చించుకునే భాగ్యం దాయిచ్చేయమని ఈ సమయం నా ప్రభా నీ వాక్యం చేత నీ దాసుడు మాట్లాడబోచుండగా నాయన నీ దాసుని మాటలు నాకు అభిషేకించమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రతి ఒక్క హృదయంలో ఫలించినట్లు కృపనమ్మని అడుగుతున్నాను అయ్యా. నీ బిడ్డలు నిన్ను ప్రేమించడానికి సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను. నీ మాటను అప్పుడు పట్టుకునే మనస్సును అందరికి దయచేసి దీవించమని సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. హల్లెలూయా. మన మధ్యన ఉన్న ప్రభుని కనపడతాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్. అదేవిధంగా పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. మీకు అందరికీ కూడా యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృప చేత మరొక దినము మరొక ఆదివారము ఆయన సన్నిధిలో ఉండి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. హల్లెలూయా. ఇవాళ కొంతమంది మరి చాలా మిస్ అయినట్టు కనబడుతున్నారు. ఎందుకో వెనకాల పురుషుల్లో స్త్రీల్లో కూడా. గత వారము మనం నేర్చుకున్నాం ఏంటంటే ఆశీర్వాద ప్రార్థన, ఆశీర్వాదములో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. అయితే ఆఖరుగా మిమ్మల్ని ఒక ముఖ్యమైనటువంటి విషయంతో నేను విడిచిపెట్టాను. ఏంటంటే మీరు పరిశుద్ధాత్మతో సహవాసము లేకపోతే యూనియన్ ఆయనతో కలిసి ఉండడానికి ప్రతి విధమైనటువంటి ప్రయత్నము చేయాలి. ఇప్పుడు నేను ప్రశ్న అడిగాను అనుకోండి, మీలో ఎంతమంది చేశారు అంటే మీరేం జవాబు చెప్తారు? సహవాసం చేశారా ప్రతి దినము? నాకు తెలుసు. ఏమని తెలుసు? చేయలేదు. మీరు ఏమేమి చేయరో నన్ను అడిగితే అవన్నీ చెప్తాను నేను. అన్నీ అందరికీ బలహీనతలు ఉన్నాయి, నాకు కూడా బలహీనతలు ఉన్నాయి. అయితే ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మీరందరూ రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, డిన్నర్ చేస్తున్నారు. అది ఆపకుండా చేస్తున్నాం. తప్పకుండా ఆ టైం ఇష్టపడికి చేసేవాళ్ళు కిచెన్లోకి వెళ్ళి దాన్ని తయారు చేసుకుని చేస్తారు. దానికేమీ మనము వెనకట్లేదు. కొన్ని ఉన్నాయి, వాటిని చేస్తుంటాం. ఎక్కువగా చేసే అన్నీ కూడా శరీరానికి కావలసినవే చేస్తున్నాం. అవును కదండి? అవునా కాదా? ఈ శరీరం అడుగుతుంది, దానికి మనం చేస్తాం. ఆత్మ లోపల కూడా అడుగుతుంది. ఆత్మ మెల్లగా మాట్లాడుతుంటాడు, మెల్లని స్వరముతో. అంటే నేను పరిశుద్ధాత్మకు చెప్పట్లేదు, మన ఆత్మ లోపల. ఇంగ్లీష్లో ఉంటుంది యర్నింగ్ అనే వర్డ్ ఉంటుంది. యర్నింగ్, ద స్పిరిట్ ఈజ్ యర్నింగ్ టు సీ, వర్షిప్ ద లార్డ్. ఆ లోపల, ఆ తెలుగు మాట నాకు సరిగా నేను వస్తే చెప్పండి ఎవరైనా. యర్నింగ్ అంటే ఒక తృష్ణ, దేవుడు కావాలి, నా దేవునితో సంబంధం కలిగి ఉండాలి అని ఆత్మ ఎంతో ఆరాట పడుతుంటుంది. అది అందరికీ, క్రైస్తవులకే కాదు, ఎవరికైనా సరే, ఎవరిలో ఆత్మ. ఎందుకంటే ఆ ఆత్మ దేవునిది. అయితే మనకు దేవుడు ఆత్మనిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, మనస్సునిచ్చాడు. ఈ శరీరము మనకు కనబడుతుంది. అయితే ఈ మనస్సులో ఆలోచిస్తాం. మనకు ఆలోచనలు చేయటం అంటే చాలా ఇష్టం. ఇమాజినేషన్స్, లేకపోతే ఊహించుకోవటము. అది చేస్తాను, ఇది చేస్తాను, ఫలానా టైంలో ఇది చేయాలి, ప్లాన్స్ వేసుకోవటం. ఇవన్నీ కూడా మనకు అలవాటు ఉంటాయి. అలవాటు అది జరిగిపోతుంటాయి, అలవాటు కూడా కాదు అది. ఈ శరీరం అయితే కనబడుతుంది. దీనికి ఆశలు అంటే, శరీర ఆశలు అంటే ఆహారమే కావచ్చు, నిద్రే కావచ్చు, ఇంకా ఏదైనా శరీర ఆహారం ఆశ, దాన్ని
అది బయటకు మన ఒత్తిడి చేస్తుంది కాబట్టి దాన్ని కూడా చేసుకుంటాం. ఆత్మ, దేవుని ఆత్మ మనలో ఉండి దేవునితో కలిసి ఉండాలని ఆశపడుచ ఉంటుంది. దానిని ఈ శరీరము, ఈ మనస్సు రెండు కలిసి అణచివేస్తుంటాయి. అందుకని మనం ఏం చేస్తామంటే, దేవునితో ఉండుట కంటే ఈ లోకముతో ఉండుట, శరీరంతో కలిసి ఉండుట మనము ఇష్టపడతాము. నిత్య జీవమును గురించి ఆలోచించుట మర్చిపోతుంటాం. నిత్య జీవం ఎక్కువ విషయాలు సంఘములో నడిపించేటప్పుడు మనం ఈ యొక్క 2 గంటలకు వస్తే దాంట్లో చాలా విషయాలు, నేనే పాస్టర్ అనుకోండి, నేను కానీ పాస్టర్ సతీష్ గారు, మా మనసులో కొన్ని విషయాలు నడుస్తుంటాయి. ఇది ఇలా ఉండాలి, చేయాలి, అది చేయాలి, ఆ టైంకి రావాలి, ఇవన్నీ ఈ సెట్ చేయాలి, పాటలు పెట్టాలి, నేను వాక్యం సిద్ధపడాలి, ఇవన్నీ కూడా కొన్ని ఆలోచనలు. ఈ ఆలోచన జరిగేటప్పుడు నేను దేవుని పని చేస్తున్నా కానీ ఆలోచనలు ఈ శరీరంతో మనసుతో కలిసి ఉంటాయి. దేవునితో కొంచెం డిస్కనెక్ట్ అవుతుంటాం ఆ టైంలో. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యము మన నిత్య జీవమే. ఆ నిత్య జీవం కొరకు మీరు ఆశతో మీ పనులను చేసుకోకపోతే లాభకరం కాదు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్దిమందే. ఈ నిత్య జీవము ఇరుకు మార్గం వంటిది. చాలామంది యేసుక్రీస్తుని రక్షణగా అంగీకరించి ఉండవచ్చు, ఆ చర్చెస్కి వెళ్ళవచ్చు. అయితే దాంట్లో కూడా చాలామంది వెనుక విడిచిపెట్టబడతారు అని యేసుక్రీస్తు తానే చెప్పారు. జాగ్రత్తగా ఆలోచించుకుందాం. ఈరోజు మరొకసారి మనస్సు పెట్టి, నేను ఏమి చేయలేకపోతున్నాను, దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను అనే విషయాలను ఆలోచించుకుంటూ వినే వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకుందాం. ఆమేన్. అయితే ఈరోజు మీతో ఏం చెప్పాలని ఆశిస్తానంటే, దేవుడు ముందు నుంచి, ఆది నుంచి కూడా సదుపాయాలు కలుగు చేయటం, ప్రొవిజన్స్, దేనికి ఏ సమయానికి కావలసినటువంటి సదుపాయం, లేకపోతే పనిముట్లు, ఇన్స్ట్రుమెంట్స్, లేకపోతే వెపన్స్, ఆయుధాలు, ఆయా సమయానికి వాటిని తన జనులకు, తన ప్రత్యేక సేవకులకు ఇస్తూ వచ్చాడు. కొన్నిటిని చెప్పిన తర్వాత దేవుడు మనకిచ్చిన కొత్తవేవి చెప్పను, పాతవే చెప్తాను, మళ్ళీ చెప్పిన దాన్నే మేము హృదయంలో పెట్టబోతున్నాను. అయితే కొన్ని అర్థం చేసుకోవడం కోసం పాతను ఏమేమి చేశాడో చూసుకుందాం ఒకసారి. నోవాహు, అతని కుటుంబాన్ని రక్షించడం కోసం పడవను ఏర్పాటు చేశాడు. పడవను గురించి ఆలోచించి చెప్పి దానికి ఎలా కట్టాలో దానికి కావాల్సిన ప్లాన్ అంతా కూడా నోవాహుకి ఇచ్చాడు. నోవహు విధేయత చూపించి ఆ ఓడను కట్టాడు. కాబట్టి తన కుటుంబము, తనతో పాటు దేవుడు ఏర్పాటు చేసిన అనేక ప్రాణులను రక్షించడానికి ఆ యొక్క సదుపాయము, ఆ యొక్క ఓడ అనే ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్, ఆ యొక్క పనిముట్టును దేవుడు నోవాహుకి ఇచ్చాడు. ముందుకు వెళ్ళిపోయినట్లయితే ఇశ్రాయేల్ జనాంగం వచ్చారు. వారు చాలా విస్తరించారు. అయితే ఐగుప్తులో వారు బానిసలుగా అయిపోయారు. ఆ బానిసత్వం నుండి వారిని విడిపించడానికి దేవుడు ఒక సదుపాయం ఆరంభించాడు. మొదటిగా మోషేను పుట్టించాడు. మోషేను ఆశ్చర్యరీతిగా మరి మరణం నుండి బాలుడిగా ఉన్నప్పుడే తప్పించి ఫరో ఇంట్లో ఆయనను పెంచి ఫరో యొక్క ఉన్నత విద్యలను నేర్పించి, తర్వాత ఆ ఉన్నత విద్యలతో ఉంటే ఈ మైండ్కి ఏమవుతుందంటే గర్వం వస్తుంది, దేవుని మాట వినము. ఆ ఉన్నత విద్యను తగ్గించడానికి మళ్ళీ మిద్యాను దేశానికి తీసుకువెళ్ళి అక్కడ గొర్రెల కాపరిగా చేసి, అప్పుడు ఆ మోషేనే తిరిగి మళ్ళా తన ప్రజల మధ్యకు రప్పించడానికి ప్రణాళిక వేసి రప్పించే ముందు ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడి తన పనిని మన జీవితంలో ఆరంభిస్తాడు. ప్రతిసారి అంతే. మాట్లాడినప్పుడు మోషే సాకులు చెప్తున్నాడు. మనుషులందరూ అదే చేస్తుంటారు, నాకు అలా కుదరదు, చేయలేను. ఎవరైనా సేవకు పిలిస్తే, సేవ చేయడానికి పిలిచారనుకోండి, చాలా చాలా ప్రశ్నలు వేస్తారు. నేను కూడా వేసేవాడిని అలాగే.
అనేక మంది ప్రవచనం చెప్పి సేవకు పిలుస్తున్నాడు దేవుడు, గాడ్ ప్లాన్ ఉంది దేవుని ఉంది, నేను దేవుడిని ఎప్పుడు పిలుస్తాడు అప్పుడు నేను ఫుల్ టైంకి వెళ్ళిపోతాను అని చెప్తూ ఉండేవాను. కానీ నన్ను పిలాలి, నా సరిగా వినబడాలని. దేవుడు రకరకాలుగా చెప్పినా వినలేదు. అయితే దేవుడు అంటే కొంచెం ఇంకా బాగా ఫోర్స్ చేసి నా ఉద్యోగం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఒకే మాట, ఫస్ట్ ఇంకేం మాట రాలేదు, ముందు చెప్పిన చేయలేదు, ఇప్పుడు ఉద్యోగం తీస్తాడు కాబట్టి నేను చేయాలి అని ఒకే నిర్ణయం తీసుకున్నాను. దాని తర్వాత ఉద్యోగం ప్రయత్నం చేయకుండా రావడం జరిగింది. అలాగున మోషే సాకులు చెప్తూ వచ్చాడు. మోషే చెప్పినప్పుడు ఒక ప్రొవిజన్, ఒక సదుపాయాన్ని ఆయనకు చూపించాడు. అది ఒక భౌతికమైన అంటే స్పర్శించి చేతులు పట్టుకోగలిగే దాన్ని ఆయన చేతిలో పెట్టాడు. అదే చూసుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని అడిగెను. అందుకు అతడు కర్ర, రాడ్ అంటారు ఇంగ్లీష్లో, కర్ర అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే దీన్ని నేల మీద పడేయమంటాడు. ఆయన నేల మీద పడేస్తాడు. పడేయగానే అది పాము అయిపోతుంది. మోషే అక్కడి నుంచి పారిపోయాడు, భయపడిపోయి. తన కర్రే ఇప్పుడు ఆ కర్ర దగ్గర నుంచి పారిపోయాడు. ఎందుకంటే దాని పరిస్థితి మారింది. యెహోవా అంటాడు, చేయి చాపి దాన్ని పట్టుకో, తోక పట్టుకో అంటాడు. పట్టుకో అనేది కర్ర అయిపోయింది. 5వ వచనంలో ఆయన దాని చేత అంటే ఆ కర్ర చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు అనేను. మాటతో కాదు, ఇంకే దేనితో కాదు, కర్ర అనే సదుపాయాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు చేసే కొన్ని విషయాలు అలాగుంటాయి. కొన్నిసార్లు నవ్వు పుట్టిస్తాయి, ఆశ్చర్యం పుట్టిస్తాయి. ఏంటి కర్రను తీసుకున్నాడు, కర్రను పెట్టాడేంటి, కర్రతో వాళ్ళని నమ్ముతారంటున్నాడు ఏంటి అనే ప్రశ్నలు మనకు కూడా వస్తాయి. అయితే దేవుని యొక్క ఏ సదుపాయమైనా మానవులకు అంటే సాధారణమైన మానవులకు అందరికీ క్వశ్చనబుల్, ప్రశ్నార్థకము కలిగినటువంటి మాటలతో దేవుడు తన కార్యాలు చేస్తాడు. మనిషి ఊహించలేడు అటువంటి క్రియలతో తన క్రియలు చేసుకుంటాడు. మనుషులకు ఆలోచన క్రియల చేత, లేనటువంటి వాటి చేత. అప్పుడు అక్కడ ఇంకా ఏం చేస్తాడంటే అదే నిర్గమకాండము 4:17 అంటాడు, ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలని చెప్పాను. ఒక కర్రను పట్టుకొని సూచక క్రియలు. ఆ కర్ర స్పెషల్గా దేవుడు తయారు చేసి ఆయనకి ఇవ్వలేదు. కర్ర ఆయన దగ్గర ఉంది. పశువులు కాచుకునేవాడు కాబట్టి కర్ర ఒక ఆధారం పడినడానికి, కొండలు ఎక్కాలి దిగాలి, లేకపోతే ఏదైనా జంతువు వస్తే దాన్ని కొట్టాలి కాబట్టి కర్ర. అయితే ఆ కర్రలో దేవుడు తన అభిషేకాన్ని పెట్టాడు. హల్లెలూయా. అక్కడితో ఆగిపోలేదు. అయితే కొన్నిసార్లు మోషే కర్ర ఉందన్న సంగతి మర్చిపోతున్నాడు. ఈరోజు నేను అడిగాను కదా, మీరు మర్చిపోయారు కదా పోయిన వారం చెప్పిన విషయం, ఏం చేయాలో, ఎలాగ మనం ముందుకు వెళ్ళాలో. అలాగే మోషే కూడా మర్చిపోతున్నాడు. వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు. ఎర్ర సముద్రము వెనకాలేమో ఫరో సైన్యం ఉంది. మనుషులందరూ గొడవ చేస్తున్నారు. మోషే కూడా భయపడిపోయి ఏం చేస్తాడంటే దేవునికి మొరపెడతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలిసిందా? చూడండి ఇక్కడ 14వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండము 14:15. అంతలో యెహోవా మోషేతో ఏమన్నాడు చూడండి, నీ వేళ నాకు మొర్ర పెట్టుచున్నావు. మనందరం వచ్చు, సమస్య వస్తే ప్రార్థన చేయండి అంటాం, ప్రార్థన చేస్తాం. దేవుడు కొన్నిసార్లు మనతో అంటాడు ఇదే మాట అంటాడు. నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేయాలా? నువ్వు ప్రార్థన చేయకుండా నీ దగ్గర నేను పెట్టిన విషయాలు ఉన్నాయి, నన్ను వాడుకో అంటాడు. మనమేమో అది మర్చిపోయి దాని గురించి సంగతి విడిచిపెట్టేసి ప్రభా సాయం చేయి ప్రభా అని మనం అడుగుతూ ఉంటాం.
దేవుని అడగకుండానే దేవుడు అన్నీ మనకు దాచిపెట్టి ఉంచి ఉన్నాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం గుర్తుంచుకోండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9. చాలాసార్లు చెప్తాను ఈ మాటను. మొదటి తీయండి ఒకసారి పెట్టండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడు? ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంలో గోచరం కాలేదు అని వ్రాయబడినది. దాని తర్వాత మాట 10వ వచనం కూడా మనకైతే, అది ఎవరికి తెలియదు, మనకైతే, చెప్పండి, మనకైతే, ఇంకోసారి నాకైతే, అది దేవుడు ఏం చేశాడు? తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. నీ కొరకు అన్నీ ముందేమిటంటే, ఇంకో చోట పేతురు 2వ పత్రిక ఉంటుంది, అది ముందే మనకు మన జీవితానికి కావలసినటువంటి 1వ అధ్యాయంలో కావలసిన అన్నిటిని సమకూర్చి ఉంచాడు, ఇచ్చాడు. He gave everything pertaining to life అంటాడు అక్కడ. జీవితానికి అవసరమైన అంటే నీవు యేసుక్రీస్తు యొక్క బిడ్డవైతే, లేకపోతే దేవుని యొక్క బిడ్డవై, నువ్వు రక్షణలో ఉన్న వారికి ఆయన అన్నిటినీ సమకూర్చి ఉంచి ఉండగా మన సమస్య ఏంటంటే మరచిపోవచ్చున్నాము. అందుకే ఇక్కడ దేవుడే ఉంటాడు, మోషేతో నీ వేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. ఎక్కడికి సాగిపోవాలి చెప్పంటాడు. అప్పుడు అంటాడు 16వ వచనం, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఆయనకి ఇచ్చిన ప్రొవిజన్, ఆ సదుపాయం ఏంటంటే కర్రతో ప్రతి పని కూడా కర్రను పట్టుకొని, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఆయన ఆలోచించి కర్ర పట్టుకొని ఆయన చేయవచ్చు అన్నమాట. యేసుక్రీస్తు పడవలో నిద్రపోచున్నాడు శిష్యులతో, బలమైనటువంటి తుఫాను వచ్చేసింది. శిష్యులు భయపడిపోయి గొడవ పెట్టేసి, ప్రభా నీకు చింత లేదంటాడు వచ్చి, నువ్వు నిద్రపోతున్నావు ఏంటి, చూడు అప్పుడు లేచి మొదట ఏం చేస్తాడంటే నిమ్మలంగా అయిపో అని ఆజ్ఞాపించి అల్ప విశ్వాసులారా అంటే అర్థం ఏంటి? ఇది ఇలా జరిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోకూడదు. ఇక్కడ మనకి యుద్ధ పరిస్థితి ఉంది, మనం ఏదో కొంచెం మెల్లగా ఉన్నాం, యుద్ధం అది ఆగిపోలేదు. నిన్న వరకు ఇవాళ ఏదో మాటలు జరుగుతాయని అనుకుంటే అది అయిపోయింది, తుస్సుమనిపోయింది. ట్రంప్ రోజు అంటాడు మాటలు జరుగుతాయి, అంటానే ఉంటాడు, అది జరగట్లేదు. ఇక్కడ ప్రశ్న నాకు ఏమవుతుంది, దేవుని యొక్క ప్రణాళిక ఏముందో, దేవుడికి ఏమి చేయబోతున్నాడు? ట్రంప్ అనుకోండి ఏదో మేనేజ్ చేసి దీన్ని ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాడు, మొదలు పెట్టేస్తాడు, ఎలాగో సాల్వ్ చేయాలి, అనవసర యుద్ధంకి వెళ్తే ఏదో కష్టాలు నష్టాలు వస్తూనే ఉంటాయి అని మనసుతో ఉన్నాడు. అయితే ఆగిపోయింది. అంటే మన యుద్ధ పరిస్థితి ఆగలేదు, ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ యుద్ధ పరిస్థితులను విని కొంతమంది భయపడే మనుష్యులు, దైవ సేవకులు, మనకు ఆయన అంటున్నాడు, పాస్టర్లు అందరూ భయపడిపోతున్నారు, నిద్రపోవట్లేదు అని ఇంకో పాస్టర్ అంటున్నాడు అనమాట. ఏ పాస్టర్ మీరు అలాగే చేస్తున్నారో నాకు తెలియదు. భయపడిపోవడం కాదు, దేవుడు మనకు ప్రణాళిక వేశాడు కాబట్టి ఆయన చేతిలో అంతా ఉంది. సమస్య వస్తే సమస్యలో నుంచి మనం బయటకు వెళ్ళాలి. సమస్య వస్తుందని భయపడటం కాదు, సమస్యలు వెళ్ళాలి, వేరే మార్గం ఉండదు. దాని కొరకు మనల్ని బలపరచుకోవాలి, విశ్వాసంలో బలపరచుకోవాలి. ప్రభువా నీవు ఉంటే నాకు సరిపోతుంది, నువ్వు నడిపిస్తావు. ఇశ్రాయేలు సైన్యులకు ముందు నడిచిన దేవా నన్ను కూడా నడిపించు అనే ధైర్యముతో మనం జీవించాలి. ప్రతి దినము కూడా ధైర్యముతో. ఇక్కడ ఏమనంటే అక్కడ ఆయనకు కర్ర ఇచ్చాడు కాబట్టి, అక్కడ యేసుక్రీస్తు తుఫాను వస్తే నీవు దాన్ని ఆపాలి. అటువంటి పరిస్థితి నీలో నేను పెట్టినాను, మనుషులని మీలో పెట్టి ఉన్నాను అంటున్నాడు అక్కడ. అంటే ఆయన ఆజ్ఞాపించినట్లే మనము ఆజ్ఞాపించవచ్చు. వాళ్ళు ఎప్పుడు చూడలేదు, వాళ్ళకి తెలియదు, మనకైతే తెలుసు. ఇప్పుడు తుఫానును కూడా ఆపొచ్చు, పరిస్థితులను మార్చవచ్చు.
ఆజ్ఞాపించి దేవుని ఆజ్ఞతో మనము ఈ లోకంలో ఉన్న వాటిని అదుపులోనికి తీసుకుని రావచ్చు. అటువంటి మన యొక్క వాగ్దానం ఏం చెప్తుంది? ఈ గివెన్ us డొమినియన్. ఏమంటుంది? అధికారముతో నిన్ను స్థిరపరుస్తున్నాడు, స్థిరపరిచాడు, అధికారము ఇచ్చాడు. ఆయనకున్న అధికారమే అది. ఆ అధికారాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ కర్రను అధికారంగా ఇచ్చాడు దేవుడు మోషే చేతికి. ఈ యొక్క కర్రను వాడుకోవాలి. కాబట్టి అలాగే ఇంకా ముందుకు పోతే ఇంకోసారి గుర్తు చేస్తాడు ఈ మాట. చూడండి, ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 17వ అధ్యాయం నిర్గమాకాండము. ఇక్కడ ఏమంటాడంటే 17వ అధ్యాయము నిర్గమాకాండము 5వ వచనం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలు కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన కర్రను చేత పట్టుకొని పొమ్ము. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మర్చిపోతావు. పని చేయాలి. ఇప్పుడు అందరికి దాహం వేసిపోతుంది, నీళ్ళు కావాలి. ఏదో ఖాళీ చేతులు జాడించుకుని వెళ్ళిపోద్దు అంటున్నాడు. నీ కర్రకి ఇచ్చాను కదా ప్రొవిజన్, దాన్ని ఎప్పుడు పట్టుకుని వెళ్ళు. అక్కడ అంటాడు, అప్పుడు 6వ వచనంలో, అది అక్కడ హోరేబులో బండ మీద నేను నిలబడతాను, అక్కడ నేను ఉంటాను, ఎదురు నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవిగా మోషే ఇశ్రాయేలు పెద్దలకు ఎదుట అట్లు చేసెను. హల్లెలూయా. ప్రొవిజన్, దేవుడిచ్చిన ఏ ప్రొవిజన్ మనం అర్థం చేసుకోవాలి. మనందరికీ కూడా అటువంటి సదుపాయాలు, అవకాశాలు ఇచ్చున్నాడు. ముందుకు వెళ్ళిపోదాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకొక ఉదాహరణ. ఎలీషా కాదు, ఏలియాకు ఒక సదుపాయాన్ని ఇచ్చాడు. ప్రవక్తలకు అందరికీ అది ఉంటుంది, అతనికి ఇచ్చాడు. దాన్ని వాడుకున్న విధానం చూస్తే ఆయన వాడుకుంటూ వచ్చాడు దాన్ని. ఏంటది అంటే, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడు అయిన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. ఆయనకి ఇచ్చిన సదుపాయం ఏంటంటే దుప్పటి. మామూలుగా దుప్పటి అని మనం మామూలు అంటాం. దుప్పటి అంటే మనం కప్పుకొని కింద నుంచి కాళ్ళ నుంచి పడుకొని పై వరకు తప్పుకొని, ఆ దుప్పటి కాదు. లేకపోతే శాలువా కావచ్చు అంటే కొంచెం సమంజసంగా ఉంటుంది. ఇంగ్లీష్లో మ్యాంటల్ అంటారు. ఈ మ్యాంటల్ని అనేక రకాలుగా ఆ మాటను వాడతారు. వేరే విధంగా ఏంటంటే, ఆ దుప్పటి నా మీద దేవుడు వేశాడు, ఏలియా దుప్పటి నా మీద, మ్యాంటల్ అంటారు. ఇంగ్లీష్లో ప్రత్యేక రీతిగా వాడతారు. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఇశ్రాయేలు కొన్నిసార్లు వాళ్ళ నెత్తి మీద వేసుకునేవారు, దాన్ని తలిత్ అంటారు. అటువంటి సదుపాయాలు వాడుకునేవారు. ఈ దుప్పటిని ఏం చేస్తారంటే, ఈ ఎలీషా అరకులు దున్నుతూ ఉంటే వెనకాల వెళ్ళి ఆయన అలా పడేశాడు. పడేయగానే ఏం జరిగిందంటే 20వ వచనం, అతడు అంటే ఎలీషా ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, అరకలు అక్కడ వదిలిపెట్టేసి వెనకాల పరిగెత్తి నేను పోయిన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతని సెలవడుగా అతడు పోయి రమ్మని నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. ఆ యొక్క దుప్పటి అనుకుందాం, అలాగే పిలుచుకుందాం. దుప్పటిలో అనే ఆ సదుపాయం చేత ఏలీషాను మార్చే ఒక ప్రత్యేక శక్తి దుప్పట్లో పెట్టి, ఏమి ఎలీషాతో ఏం చెప్పలేదు, నన్ను వెంబడించు. ఎలీషా ఉన్నతమైన వాడు, ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినవాడు, ఆశీర్వదించిన వాడు, ధనికుడు. ఎందుకంటే 12 అరకలు అంటే, మీకు అరకల గురించి తెలిసిన వాళ్ళు మీకు తెలుస్తుంది. ఎంత పెద్ద భూమి ఉంటే 12 జతల అరకలు పెడతారు. ఎవరికైనా తెలుసా? తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే మా తాత దగ్గర ఒకే జత అరకలు ఉండేది, దాంతో వ్యవసాయం చేసేవాడు. ఎప్పుడైనా అవసరం ఇంకొక అద్దె తెచ్చుకునేవాడు, ఒకటి అంతే. కాబట్టి 12 జతల అరకలు అంటే చాలా పెద్ద భూమి అన్నమాట. దాన్ని దున్నుతూ ఉన్నారు. అటువంటి ఉన్నతుడు అయితే ఎప్పుడైతే ఆ దుప్పటి ఆయన మీద వేశాడో మారిపోయాడు. ఆ యొక్క సదుపాయం, దాంట్లో శక్తిని పెట్టాడు దేవుడు. కర్రలో శక్తిని పెట్టాడు, ఈ దుప్పటిలో శక్తిని పెట్టాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. అదే 2వ రాజులకు వెళ్ళిపోదాం. 2వ రాజులు 2వ అధ్యాయము 8వ వచనము. ఇప్పుడు ఏలియా నడుస్తున్నారు. ఎలియా అంటాడు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అంటాడు.
ఎలీషా అంటాడు, నేను నిధులు పెట్టని కూడా వస్తా అంటాడు. వస్తే ఆఖరికి వెళ్తా 5 చోట్ల నుంచి తప్పిన 5వ చోటకు వచ్చేటప్పటికి యోర్దాన్ నది అడ్డం వచ్చింది. యోర్దాన్ నది అడ్డం వచ్చి రాగానే దాన్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోవాలి ఏలియా ఎలాగైనా సరే. అప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే, అది చదువుకుందాం అక్కడ. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి, లేకపోతే ఇంగ్లీష్లో చుట్టి అని ఉంటుంది, చుట్టి మడత పెట్టి నీటి మీద కొట్టగా ఇది ఇంతవరకును ఇది యువతలకు అవతలకు విడిపోయిన కనుక వారిద్దరిని పొడి దాన్ని నడిచిపోయింది. అంటే ఆ నీటిని మార్చే వేరుపరిచే విడదీసే శక్తిని ఆ యొక్క దుప్పట్లు దేవుడు పెట్టాడు. ముందు ఎలీషాను మార్చడానికి రెండుది అదే దుప్పటిని ఆ పక్కకి వెళ్ళిపోతాడు, ఆయన మీద వేసుకుంటాడు. అయితే దేవుడు వచ్చి అగ్నిరథాలతో ఏలియాను తీసుకువెళ్ళిపోయినప్పుడు ఎలీషా చాలా బాధపడిపోతాడు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడి జీవించాడు. ఇప్పటివరకు ఏడుస్తాడు, నా తండ్రి అంటాడు. సడన్గా వెళ్ళిపోయిన ఏలియా నుంచి దుప్పటి మాత్రం కింద పడ్డాడు. అది చూశాడు. అప్పుడు ఏం చేస్తాడంటే 2వ అధ్యాయం 12వ వచనంకి వెళ్దాం. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా సమస్తమును పట్టుకొని తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని ఒడ్డునకు వచ్చి నిలిచి 14వ వచనం, వంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అనేను. ఆయన ఏం చేస్తాడంటే దుప్పటిలో శక్తి ఉందని అర్థం చేసుకున్నాడు. ఏలియా చేశాడా? నేనేమి కాదు, అయితే దుప్పటిలో శక్తి ఉంది. అది తీసుకున్నాడు, నీటి మీద కొట్టాడు, నీరు మరి పాయలైపోయింది, క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు తన శిష్యులను ఎలా నడిపించాడంటే, ఈ పైన చూసినటువంటి ఉదాహరణలో ఫిజికల్ అంటే పట్టుకుని భౌతికమైనటువంటి వస్తువులు, కనబడే వస్తువులు అక్కడ సదుపాయంగా దేవుడిచ్చాడు. యేసుక్రీస్తు కూడా తన శిష్యులను ఆయన సేవకు పంపించినప్పుడు వారికి ఏం చెప్పాడు, ఏమి సదుపాయం కలిగజేశాడు? అయితే వారికి చేతులు పట్టుకోవడానికి లేకపోతే కనబడేది ఏమి ఇవ్వలేదు. ఒక పని చేస్తాడు ఆయన, వారికి తన మాట అనే మెంటో లేకపోతే దుప్పటి సదుపాయానికి ఇచ్చినట్లుగా చూద్దాం. ఇక్కడ లూకా సువార్త 9వ అధ్యాయం. ఇదన్నీ కూడా మనకు సంబంధించింది. ఇక్కడి నుంచి కూడా దీన్ని మన జీవితంలో మనము అన్వయించుకోవాలి. ఇక్కడ నుంచి చెప్పే మాటలు. ఆయన 9:1 ఆయన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, శక్తి ఇచ్చాడు, వరం ఇచ్చాడు. ఏది జేబులోంచి కానీ సంచులు కానీ చేతిలో వాళ్ళేమి చేతిలో పెట్టలేదు. నోటితో ఆయన పలికాడు, నోటి మాటతో పలికి వారికి ఈ సదుపాయాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? శక్తి, వరము, గిఫ్ట్. 2 విషయాలు ఏమిచ్చాడు? శక్తి, వరము. ఏది కంటికి కనబడదు, చేతులు పట్టుకోలేము, అయితే ఆయన నోటి నుంచి విడుదల చేశాడు. అది వారిలోనికి వచ్చింది. ఆ సదుపాయం ఇచ్చి అప్పుడు ఏమంటాడంటే 2వ వచనంలో, దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపించేశాడు. అక్కడ ఏమంటాడు? మరియు ఆయన మీరు ప్రయాణం కొరకు చేతి కర్రనైనను, జాలినైనను, రొట్టెనైనను, వెండినైనను మరి దేని తీసుకొని పోవద్దు, 2 అంగీలు ఉంచుకోవద్దు. ఐ గేవ్ యూ ప్రొవిజన్, నేను మీకు సదుపాయాన్ని ఇచ్చాను, మీరు జస్ట్ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోండి. అక్కడ మోషేతో కర్ర ఇచ్చి పట్టుకుని వెళ్ళమన్నాడు. ఇప్పుడు నా మాటను పట్టుకుని మీరు వెళ్ళండి. నా మాట, దేవుని మాటను పట్టుకుని మీరు జీవించాలి, మనం జీవించాలి.
మాటను ఇచ్చి ఈ మాటతో వెళ్ళిపోయి ఏమీ పట్టుకెళ్ళొద్దు అని చెప్పేసి వాడిని పంపించేశాడు. ఇక్కడ ఆ మాటను ఇంకో విధంగా అర్థం చేసుకుందాం. మత్తయి సువార్త ఆ మాట గురించి ఇంకోసారి చూసుకుందాం. మత్తయి సువార్త 28:18 ఇది మనకు చెందినది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది. ఈ మాట ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు మీ జీవితంలో. నిద్రలో కూడా గుర్తుండాలి, సర్వాధికారము మా యేసుదే. ఈ లోకంలో ఏమి జరిగినా, ఏ సమస్యలు వచ్చినా, సంఘాలని వాళ్ళు వచ్చి పడగొట్టేస్తున్నా, మన దేశంలో రకరకాలుగా క్రైస్తవులను బాధ పెట్టినా, సర్వాధికారము యేసుదే. ఇది ఏమైంది నీ అధికారం ఉండడానికి ప్రశ్నించుకోవడానికి లేదు, ఆయన దగ్గర ఉంది. ఆయన ఏమంటున్నాడు 19 కాబట్టి మరి మన మాట పలుకుతున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నానని చెప్పాను. మోషే దగ్గర కర్ర ఉంది, ఏలియా దగ్గర దుప్పటి ఉంది, మన దగ్గర యేసు ఇచ్చిన ఒక్క మాట ఉంది, ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, నేను మీకున్నాను, భయపడ. ఆ మాట మీ హృదయంలో స్థిరపడి ఉండాలి. నేను సహాయము లేనివాడను కాదు, సదుపాయం లేనివాడిని కాదు. నాకు ఉన్నా ఏమున్నా లేకపోయినా, పాట పడినా నాకున్నా ఏమన్నా లేకపోయినా సరిపోతుంది, నాకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అదే మరి ఆ అధికారాన్ని, యేసు దగ్గర ఉన్న అధికారాన్ని డెలిగేటెడ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దానిని పంచిపెట్టాడు, ఇతరులకు ఇచ్చేశాడు, అప్పగించాడు. డెలిగేటెడ్, అప్పగించాడు. ఆ మాట చూసుకుందాం ఒకసారి. లూకా సువార్త చాలాసార్లు చెప్పిన మాట ఇది. ఈ మాట కూడా మీరు హృదయంలో ఎప్పుడు ఉండాలి. 10వ అధ్యాయము 19వ వచనము. ఆయన అధికారాన్ని మనకు, తన శిష్యులకు ఇచ్చాడు, శిష్యుల తర్వాత మనకు ఇచ్చాడు. ఏంటంటే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించున్నాను. మాట నీ మీదకు ఎల్లప్పుడూ శత్రువు ఎలాగో నేను మృంగుదునా అని వాడు తిరుగుచూ ఉన్నాడు. కానీ నీ దగ్గర ఏముందంటే ఒక మాట ఉంది. ఆ మాట నుంచి ఏమొచ్చింది? అధికారం ఉంది. ఆ అధికారాన్నితో ఏంటంటే, మీకు పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి, శత్రువు అంటే సాతాను, అతని బలమంతటి మీద అధికారమును అనుగ్రహించున్నాడు దేవుడు. ఆ అధికారాన్ని మనం వాడుకోవాలి. నేను వాక్యం ఇక్కడ పెట్టాల్సినది కానీ యాకోబు 4:7 దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు మీకు వాడు పారిపోతాడు. ఈ అధికారాన్ని ఎలా వాడాలి? మనం ఇచ్చిన మాటను మనము నమ్మి విశ్వాసముతో దేవునికి మనం సబ్మిట్ చేసుకుని ఆయన అప్పగించుకొని అపవాదిని ఎదురిస్తూ జీవించాలి. మనం అపవాది నీకు భయం పుట్టించినప్పుడు, నీ చుట్టూ నీ యొక్క పరిస్థితులను మార్చినప్పుడు, అపవాదిని ఎదిరించి పరిస్థితులకు ఆజ్ఞాపించి పరిస్థితులను నీ ఆధీనంలో తీసుకోవాల్సిన అధికారం నీకు ఇవ్వబడింది. అయితే బాధ్యత ఏంటంటే నువ్వు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఆయన ఈ అధికారాన్ని ఎలాగో కమిషన్ చేశాడంటే, అంటే ఒక దాన్ని అమలులో పెట్టడానికి ఏం చేస్తాడంటే, ఆఖరుగా యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం మీకు అర్థమగునట్లుగా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీరు పట్టుకోవాలి. ఏం చేశాడు యేసుక్రీస్తు? ఈ యొక్క పని చేయాలనేది చెప్పాడు కదా, అది ఎలా చేయాలో దానికి ఒక విధానం చేశాడు. ఇక్కడ చూద్దాం 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగుగాక. ఎప్పుడంటే ఆయన పునరుత్థానుడై వచ్చాడు, తలుపులన్నీ వేస్తున్నాయి. 11 మంది శిష్యులు, ఒక అతను మిస్సింగ్, అక్కడ తోమా మిస్సింగ్. 10 మంది శిష్యులు, కొంతమంది స్త్రీలు గదిలో ఉండి భయపడుతున్నారు. యూదులు ఏమంటారు, ఏమో జరుగుతుందో. ఆయన తలుపులు తీయకుండా తినగొచ్చేసాడు లోపలికి. అంటే
మహిమ శరీరంతో వచ్చాడని అర్థం. ఆమేన్. మీకు సమాధానం గాక అన్నాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. అర్థమైందా మీకు? తండ్రి యేసుక్రీస్తుని ఎలాగో ఈ లోకంలోనికి పంపించాడు తన పని కొరకు. యేసుక్రీస్తు ఆయన శిష్యులకే కాదు, ఇప్పుడు అంటాడు, నేను చెప్పే ఈ మాటలు వీరి కొరకే కదా, అందరి కొరకు చెప్పుచున్నాను. మనను కూడా దేవుడు పంపుచున్నాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తారో తెలిసిందా? ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. దేవుడు మొదట ఊదినప్పుడు మనుష్యుడు ప్రాణాత్మయే జీవము గలవాడై నిలిచాడు. హల్లెలూయా. అది అక్కడ ఊదాడు. రెండోసారి ఈ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు మన అందరి మీద ఊదాడు పరిశుద్ధాత్మ. అప్పుడు ఒకసారి ఊదాడు, అదే ఆత్మ ఇప్పటి వరకు మన మధ్య పనిచేస్తున్నాడు. అక్కడ 23వ వచనం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు ఎవరిని పాపమును క్షమింతురో అవి వారికి క్షమింపబడును. మర్చిపోద్ది మాట. మనము ఇతరుల పాపములను ముందు ఎవరైనా రక్షించబడాలంటే వారి పాపాలని మన హృదయంలో మనకి వాక్యం చెప్పేటప్పుడు మాట అనుకుందాం. మన ఇండియాలో ఉన్నాం, హిందువులు, లేకపోతే ఏమంటారు వాళ్ళని, హిందువులు అంటే మామూలు అందరు హిందువులు కాదు, వాట్ ఈస్ దట్, మతోన్మాదులు. వారు సంఘాన్ని పడగొట్టేస్తున్నారు, మనుషులు కొడుతున్నారు, ఇష్టం వచ్చేస్తున్నారు. మనకేమొస్తుంది? ముందు ద్వేషం వస్తుంది. మనం ఏమనుకుంటామంటే వీళ్ళని చెత్తగొట్టి చంపేసేయాలి అని అనుకుంటాం. అంటే వాళ్ళు మనకు క్షమించట్లేదు, అంతే కదా? వాళ్ళు మనకు క్షమించకపోతే వాళ్ళు క్షమించబడరు. వారిని మనము క్షమించి వారు రక్షించబడాలనే ప్రార్థన మనం చేస్తే, ఇక్కడ ఏమంటారు? మీరు ఎవరి పాపములు క్షమింతురు అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురు అవి నిలిచి ఉండి వారితో చెప్పనంటే, దేవుడు ఒక ప్రత్యేకమైన అధికారాన్ని మనలో పెట్టాడు. ఈ అధికారాన్ని మనం సరిగా వాడుకోవాలి. మనుష్యులు అందరూ రక్షింపబడవాలని దేవుని చిత్తమై ఉన్నది అని వాక్యం చెప్తుంది. అందరూ కూడా రక్షించబడాలి మనుష్యులు, ఎవరు కూడా విడిచిపెట్టబడకూడదు. కాబట్టి వారిని క్షమించి, ఎవరైతే కష్టపడుతున్నారో వారిని క్షమించి వారి పాపములు పోవునట్లుగా మనం క్షమించి దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు వారు రక్షించబడతారు. హల్లెలూయా. ఒక స్టోరీ చదువుతున్నాను, ఆఫ్రికాలో జరిగినటువంటి విషయం. ఎక్కడ కూడా క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనబడితే చంపేసేవారు. ఒక అతను సీక్రెట్గా చర్చ్ నడిపిస్తున్నాడు. వాళ్ళకి తెలవగానే వచ్చారు, గన్స్ పట్టుకొని, తుపాకీలు పట్టుకొని. ఇంట్లో ఉన్నాడు. ఇదిగో నువ్వు మానేస్తావా లేకపోతే చంపేస్తావా? నాకు ఒక 2 నిమిషాలు టైం ఇయ్యి అన్నాడు. ఇస్తే ఆయన ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా మమ్మల్ని రక్షించు అని చెప్పినప్పుడు ప్రార్థన చేసుకుని కానివ్వండి అన్నాడు. ఈయన ప్రార్థన చేసి కానివ్వండి అని చెప్పడానికి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎదరలేరు. ఈయన ప్రార్థన మొదలెట్టేప్పటికి అగ్ని ఆయన దగ్గర నుంచి బయలుదేరి వీరి మధ్యకి వస్తూ వీళ్ళు వెనక్కి దూరి వరపల వరకు వాళ్ళని గెంటేసింది, వాళ్ళు వచ్చిన వాళ్ళని. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సీక్రెట్గా చర్చ్ నడిపించుకున్నప్పుడు మళ్ళీ ఆ వ్యక్తులు 2 వ్యక్తులు వచ్చారు. దాంట్లో ఒకడు వచ్చాడు లోపలికి. వస్తే అనుకున్నాడు ఆ రోజు విడిచిపెట్టేశాడు, ఈరోజు విడిచిపెట్టాడు. ఈయన ప్రసంగంలో మార్పు చేస్తాడు. ఏంటంటే, ఇది నాది ఆఖరి ప్రసంగం కావచ్చు, మరలా మీకు నేను కనబడకపోవచ్చు, అయినా సరే మీరు మీ యొక్క విశ్వాసంలో స్థిరంగా ఉండండి, నేను వెళ్ళిపోతాను, మీరు స్థిరంగా ఉండండి అని చెప్పి ఆగి ఆయన అక్కడ నిలబడి నేను ఒక మాట చెప్పాలని అడుగుతాడు. బహుశా అందరికీ చెప్పి అందరిని భయపెట్టేటప్పుడు చంపుతాడు కాబోలు నన్ను. ఓకే, నువ్వు ఇచ్చిన పని చేసే అంటాడు. ఆయన నిలబడి మొదలు చెప్తాడు, ఆ రోజు నిన్ను చంపడానికి వచ్చినప్పుడు అగ్ని బయలుదేరి మమ్మల్ని బయటకు తీసుకెళ్ళింది. నాకు అర్థమైంది, మీరు సేవించే దేవుడు నిజమైన దేవుడు. నేను ఆ దేవుణ్ణి నా రక్షకునిగా అంగీకరించుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. జరిగిన విషయం ఇది. హల్లెలూయా. అంటే అటువంటి ఆధిక్యతను దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి అయితే ఏం చేస్తాడంటే ఈ యొక్క ఆ ఊదుట అనేది అది ఒక సదుపాయము అక్కడ మొదలైంది. అయితే అది అక్కడ ఊది విడిచిపెట్టి ఆఖరుగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం చూసుకుందాం. దాని గురించి స్పష్టమైన మాట చెప్తాడు. ఇంకా అటు ఇటు కాకుండా స్టోరీస్ చెప్పినట్లు కాకుండా ఒక స్పష్టమైన చెప్తాడు ఇక్కడ. ఆయన వారిని కలుసుకొని, అపోస్తుల కార్యములు 1:4, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. కనిపెట్టమన్నాడు స్పష్టంగా. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను కానీ కొద్ది దినంలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని, బాప్తిసం కొత్త రకమైన బాప్తిసం వస్తుంది. ఇది పరిశుద్ధాత్మ బాప్తిసం. అలా చెప్పి 8వ వచనం ఉంటాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ప్రొవిజన్, సదుపాయం ఏంటంటే శక్తి. దేవుని శక్తిని తన సంఘమునకు ఆయన ఇవ్వడానికి, పంపించడానికి ముందే వాగ్దానం చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో వాగ్దానం చేస్తాడు, చెప్తాడు, వాగ్దానం గురించి మాట్లాడతాడు. ఇక్కడేమో మీరు ఏమి చేయాలంటే మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఉండండి, శక్తి నొందెదరు కనుక అప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను బూదిగంత వరకును నాకు సాక్షులైన వారితో చెప్పాను. ఆ పరిశుద్ధాత్ముడే మనకు సమస్తమన్నాడు. గత వారం చెప్పాను. యోహాను సువార్త 14:16 రాసిన చెప్పిన ప్రకారంగా, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించను. ఆదరణకర్తను అని మనకు ఇక్కడ రాయబడి ఉండగా ఇంగ్లీష్ ఏమంటాడు? హెల్పర్. ఇప్పుడు నేను ఒక బరువు మోసుకుంటా వస్తూ ఉంటే సడన్గా ఎవరికి సహోదరు వచ్చి ఆయన నా చేతితో సహాయం పట్టుకొని నా దగ్గర తీసుకుని బరువు నుంచి విడుదల చేస్తాడో అలాగున్న పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడుగా ఉంటాడు. ఎల్లప్పుడూ ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, ఎన్నడూ విడువడు. ఆయన అసత్యం ఆత్మను మీకు అనుగ్రహించను. అదే 26వ వచనం ఏంటంటే, ఆ ఆదరణకర్త అనగా తండ్రి నామను పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేస్తాడు. సహోదరులారా, మాట్లాడతాను మీతో. ఈ వాక్యము చెప్పిన యొక్క ప్రసంగం అంతా మీకు మాట చెప్పినట్టు మీకు ఎవరికీ గుర్తుండదు, ఉండదు, మామూలుగా ఉండదు. అయితే మీరు పరిశుద్ధాత్మతో మాట్లాడచ్చు. ప్రభా, ఈరోజు ఏం చెప్పబడింది నాకు గుర్తు చెయ్యి. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి. మాట్లాడినప్పుడు మీరు నేర్చుకున్న ప్రతి వాక్యాన్ని మీ యొక్క అవసర సమయంలో ఆయన గుర్తు చేస్తాడు. మీ యొక్క ప్రార్థనకు మోకరించినప్పుడు ఏ వాక్యమైతే ఎత్తి మీరు ప్రార్థన చేయాలో ఆ వాక్యాన్ని మీ నోట పెడతాడు. ఆ వాక్యమును మీరు పలికినప్పుడు అది దేవుని వాక్యం కాబట్టి, ఆ వాక్యం పలికారు కాబట్టి ఆ వాక్యము నీ నోటి బయట వెళ్ళి అది తన పని చేయకుండా తిరిగి వ్యర్థంగా నీ వద్దకు కానీ దేవుని వద్దకు కానీ తిరిగి రాదు. ఏ మాట పలికావో ఆ మాట జరిగి తీరుతుంది. హల్లెలూయా. అటువంటి ఆత్మ ప్రభావముతో మనము జీవించబద్దులమై ఉన్నాం. అందుకే ఆయన మనకిచ్చాడు. ఇంకా ముందుకెళ్ళినట్లయితే అదే యోహాను సువార్త 16:13లో, అయితే ఆయన అనగా సత్య స్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించను. ఈ మాట ఏమి చెప్తుందంటే, యేసుక్రీస్తు ఇంకా సర్వసత్యంలోనికి నడవలసిన అన్ని విషయాలను ఇంకా సంపూర్ణంగా బయలుపరచలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కంటిన్యూస్గా ఆయన చెప్పేసిన వాక్యంలో ఉన్న కంటిన్యూస్గా అంటే ఎల్లప్పుడూ కూడా ఆగకుండా మనము సర్వసత్యంలోనికి నడిపించబడుతూనే ఉండాలి. నాకు సర్వసత్యము తెలిసింది అని నేను కూర్చుకుంటే కుదరదు. అర్థమైందా మీకు?
నా దగ్గర బైబిల్ ఉండొచ్చు, బైబిల్ అంతా చదివేశాను, అంత బాగుండొచ్చు, నాకు అన్నీ తెలుసు, అన్నీ చెప్పేస్తానని నేను అనుకోకూడదు. ఏ మనుషులు అనుకోకూడదు, ఎంత మేధావి అనుకోకూడదు. ఆయన అందుకేం చేశాడు యేసుక్రీస్తు? సర్వసత్యంలో నడిపిస్తూ ఉండడానికి, దినదినము నడిపించడానికి, మీకు గుర్తు చేయడానికి, దేవుని యొక్క ప్రణాళికలు నేర్పించడానికి, దేవుని యొక్క ప్రభావం మీద పెడుతూ బలపరుస్తుండడానికి పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. రెండవది, ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. మీ ఫ్యూచర్, భవిష్యత్తు ఏమి వస్తాయి, ఏమి జరుగుతాయి, రేపు యుద్ధం ఏమవుతుంది అని తెలుసుకోవాలంటే ఆయన సందులో కూర్చొని ప్రభా నాకు మాట్లాడు, నాకు నేర్పించు అంటే ఆయన నీకు స్పష్టత ఇచ్చి నడిపిస్తాడు. అయితే ఆయనను చూచు రీతిలో ఆయన చూడాలి, ఆయనను గౌరవించే విధానంగా గౌరవించాలి, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వాలి. మన ఇంటికి ఒక గెస్ట్ అంటే అతిథి వచ్చినప్పుడు కొంతమంది ప్రాముఖ్యమైన వస్తారు. వారు వచ్చినప్పుడు మన ఇంటిని చక్కగా సిద్ధపరిచి, మంచం ఆ రూమ్లో కావాల్సిన అన్నీ మనం సిద్ధపరిచి, వారికి అన్ని సౌకర్యం ఉందో చూసుకుని, వారికి ఏమీ లేకుండా, ఏమి తేడా లేకుండా ఇంట్లో నీళ్లు పెట్టి, కావాల్సిన ఆహారం నుంచి అన్నీ వారికి అతిథికి మనము చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు గనుక అటువంటి ఆధిపత్యాన్ని ఆయనకిస్తూ, ఆతిథ్యాన్ని ఆయనకిస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆయనతో నువ్వు సహవాసము చేయవచ్చు. మనకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క ప్రొవిజన్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు. ఏంటి మనకి ఇవ్వబడిన ప్రొవిజన్? పరిశుద్ధాత్ముడు. అక్కడ 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అంటాడు, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీకు అందరికీ అభిషేకం ఉంది, ఎరుగుదురు. అదే కిందకు వచ్చి 27వ వచనం, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు మీరు వాక్యము చదువుకుని చాలా వాక్యాలు అర్థం కావు. మామూలుగా పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో కూర్చొని వాక్యము చదివి ఆయనతో మాట్లాడుతూ ఉంటే, ప్రభా ఏంటిది మాట్లాడు, ఇటువంటి మాట్లాడటం అంటే ఏదో ఆలోచించుకోవడం కాదు. పరిశుద్ధాత్మ నాకు అర్థం కాదు, మాట చెప్తావా, నాకు అర్థం చెప్పు అంటే ఆయన నేర్పిస్తాడు. ఎవరిని బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారంగా, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిల్చున్నారు. అభిషేకము దేవుడు మీకు ఇచ్చున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఇంకో పని చేశాడు. ఆయన మనకు పరిశుద్ధాత్మ వరములను పంచి ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఫలమును మనకిచ్చున్నాడు. అందుకే ఈ మాటను ఒకసారి అర్థం చేసుకో. అనేకసార్లు చెప్పిన మాట ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 5:16 మనం ఏం చేయాలి? మనము నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చారు. పాపంలో పడిపోతున్నామని భయపడతాం. పరిశుద్ధాత్మ నడిపింపులు నడిపిస్తే పాపం చేరని ఈ శరీరానికి ఎప్పుడు ఇష్టమే. ఈ నోటితో ఏ మాటలని రావచ్చు, ఈ కంటితో ఏ చూపైనా చూడవచ్చు, ఈ శరీరంతో ఏ పాపమైనా చేయొచ్చు. అది ఎప్పుడు మనం ఒకరిని తిట్టడానికి మన నోరు ఆగదు, అది ఒకరిని జడ్జి చేయడానికి మన నోరు ఆగదు. ఎవరు వాడంతా ఈమెంత మన ఎవరు అందరి గురించి అందరితోనూ మాట్లాడేస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఉండి ఆయన చెప్పిన రీతిగా మనం నడుచుకున్నట్లయితే పాపము చేయము. హల్లెలూయా. ఆఖరిగా ఈ మాట చెప్తున్నాను. యోహాను సువార్త 14:18 ఏమంటే, మిమ్మును అనాథులనుగా విడువను. ఖాళీ చేతులు మామూలు ఏదో రక్షణ పొందేయండి, నడుచుకోండి అని యేసుక్రీస్తు మనం విడిచిపెట్టలేదు. తన పరిశుద్ధాత్మ అనే సదుపాయాన్ని నిరంతరం ఉండడానికి ఇచ్చాడు. ఆయనను మనము వింటున్నాము, వాక్యం వింటున్నాము, కొద్దిగా అర్థం చేసుకున్నాం, మర్చిపోతున్నాం, వెళుతున్నాం, మర్చిపోతున్నాం. ఆయన మాట్లాడమని చెప్పాను, మాట్లాడలేదు. ఈ రోజైనా చేస్తారా? పరిశుద్ధాత్మతో మాట్లాడతారా? దినములో కొన్నిసార్లు మాట్లాడండి, వీలైతే అన్నిసార్లు మాట్లాడండి. ఉదయకాలం మొదట పరిశుద్ధాత్మ నువ్వు నాకున్నావు,
నడిపించు, నన్ను నడిపించు, దినమంతా నడిపించు, నా జ్ఞానమే. పనిలో కష్టం వస్తుంది, ఎలా పనిచేయాలో తెలియట్లేదు. కొంతమంది ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కంప్యూటర్స్ మీద కొన్నిసార్లు లేకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చేయాలో తెలియదు. పరిశుద్ధాత్మ సహాయం చేయి ప్రభా. నువ్వు నాకు ఇవ్వబడినటువంటి దేవుని సదుపాయం, దేవుని యొక్క ఇన్స్ట్రుమెంట్. ఇంకో సదుపాయం దాని గురించి నేను చెప్పలేదు, చెప్తాను. ఆయన వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యము, ఈ ఆత్మ, ఒక చేతిలో వాక్యము, ఒక చేతిలో పరిశుద్ధాత్ముడు, రెండు పట్టుకొని మనం జీవించినట్టు. ఎందుకంటే వాక్యమే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ ఏ వాక్యము. మీరు ఏ విషయంలోనూ కూడా ఓడిపోరు. కళ్ళు మూసుకుందామా? థ్యాంక్ యూ జీసస్. ఒక్కసారి నీళ్ళు మాట్లాడుకోండి. ప్రభా, గత వారం విన్నాను, దగ్గరగా ఇదే మాట, ఇదే హెచ్చరిక, పరిశుద్ధాత్మతో ఫ్రెండ్షిప్ చేయమని పాస్టర్ చెప్పారు, మాట్లాడమన్నారు. నేను మాట్లాడలేదు, నీతో నేను సహవాసం చేయలేదు. ఏదో తెలిసి తెలియనట్టు కొద్దిగా ఉండినట్టు కొద్దిగా చేస్తుండొచ్చేమో. ప్రభా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళాలి. ఇక్కడి నుంచి నీ ఆత్మతో నేను సంభాషణ చేయాలి ప్రభా, నీ ఆత్మశక్తితో నేను నడవాలి ప్రభా అని ఒక నిర్ణయం తీసుకుని అప్పుడు నిలబడు. ఆయన సన్నిధిలో చెప్పు, ఆయనతో ఒక నిబంధన చేసుకో. దేవుడు నడిపిస్తాడు. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడచిన అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడచిన అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు
మాటలు వినుచున్నాము, థ్యాంక్ యూ హెచ్చరింపబడుచున్నాము, ఆయనను మరచిపోచున్నాము. మోషే తను ఇచ్చినటువంటి కర్రను మర్చిపోతున్నాడు. ప్రభా, నువ్వు గుర్తు చేస్తున్నావు, మేము మర్చిపోతున్నాం. నీ కృప చేత నువ్వు గుర్తు చేసినందుకు స్తోత్రాలు. నీవిచ్చినటువంటి ఆధిక్యత, నీవిచ్చినటువంటి సదుపాయము, నీవిచ్చినటువంటి మహాకృప, గొప్ప వరము అయినటువంటి ఈ పరిశుద్ధాత్మను మేము మర్చిపోతున్నాం. ఆయన చేసే క్రియలను మర్చిపోతున్నాం. ఆయన ద్వారా మేము జయించగలిగే అనేక విషయాలకు వచ్చిన విషయాలు మర్చిపోతున్నాము. మమ్మల్ని క్షమించు తండ్రి. ఈరోజు విన్న వాక్యం మా అందరి హృదయం, నీ బిడ్డల హృదయంలో అది కదలుచు, పరిశుద్ధాత్మ ద్వారా కదిలించబడుచు, వారు నీతో సహవాసము చేసి దాని వలన గొప్ప కార్యం చేసే సంఘముగా సంఘాన్ని అంతటిని మీరు తీర్చాలని ప్రభా, మమ్మల్ని అందరినీ కరుణ చేత ఆత్మలో నడిపించాలని, నడవడానికి ఇదిగో ఇష్టపడుచున్నాం. అందరూ ఇష్టపడి వారు తీసుకున్న తీర్మానంలో నిల్చుండడానికి కృపను చూపించమని అన్ని విషయాలు మహిమాకంత ప్రభు చేతికి అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు చప్పట్లు కొడదాం. ఫాస్ట్ గారు. అదేవిధంగా ఈ సమయంలో జాయిస్ ఎందుకు వచ్చినట్టయితే ప్రార్థన చేద్దాం. జాయిస్కి దేవుడు గత ఈ సంవత్సరం ఈ వారం బర్త్డే జరుపుకుంది. పాట పాడతామంటారా? ఆశ్చర్యకుడు, ఆశీర్వవంతుడా, థ్యాంక్ యూ. చిన్న బిడ్డ జాయిస్ ఈ బిడ్డ నీ యొక్క రెక్కల చాటున ఎదుగుచుండగా ఆమెకు సంవత్సరంలో ఇస్తున్నావు. మరొకసారి ఒక నూతన సంవత్సరం ఇచ్చి ఆ బిడ్డను దీవించింది స్తోత్రాలు. గత సంవత్సరాలు కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ బిడ్డ నీ యొక్క వాక్యంలో నేర్చుకొని నీ విషయాలను అర్థం చేసుకొని చిన్ననాటి నుంచి మరి నీలో ఎదగడానికి ఈ బిడ్డను దీవించండి. అలాగే మరి లోకంలో జీవించడం కోసం చదువులు చదువుచుండగా జ్ఞానంతో నింపండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. తల్లిదండ్రులకు విధేయురాలుగా, నీ వాక్యములకు విధేయురాలుగా, నీ ఆత్మ చేత నింపబడి మరి ముందుకు సాగునట్లు దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తాం తండ్రి. ఆమేన్. మరో ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన ఏంటంటే మనకి టీస్ ఇచ్చేవాడు కదా శ్రీనివాస్, ఆయన కుమార్తె వివాహం జరగబోతుంది. ఏ తారీఖమ్మా? 29ని మన సంఘంగా ప్రార్థన చేయమని ఆయన కోరారు. సంఘంగా ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభించి ఆ బిడ్డలు హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వాధికారి ప్రభా, మేము సంఘముగా ఒకరికొకరు ప్రార్థన చేయబద్దులమైనాం తండ్రి. నీ కుమారుడు శ్రీనివాస్కి ఇచ్చినటువంటి కుమార్తె వివాహం కొరకు తన ఇండియా వెళ్ళి ఉన్నాడు ప్రభా. వివాహము చాలా మరి గొప్ప కార్యక్రమము తండ్రి. దాంట్లో అనేకమైన విషయాలు ఉంటాయి. ఎన్నో అవసరాలు, ఆర్థిక అవసరాలతో పాటు ఎన్నో పనులు చేయాలి, దాన్ని ఏర్పాట్లు ఉండాలి. వాటన్నిటికంటే ముఖ్యంగా వివాహంలో నీవుండి మరి తన కుమార్తెను, ఆ కుమార్తెకు ఇచ్చిన వారిని దీవించి వారిని ఏకపరిచి నీలో వారు భద్రపరిచినట్లుగా నీ సన్నిధి వారికి ప్రసాదించండి ప్రభా. ప్రతి అవసరం తీర్చండి. మంచి వాతావరణం కూడా దయచేయండి ప్రభా. మరి అన్ని విషయాలు మీరు మహిమ పొందుకోవాలని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తాం తండ్రి. సంఘ ప్రకటనలో ఒక ముఖ్యమైన ప్రకటన, మన సోదరులు సురేష్ గారి గురించి మనం ధనం పోగేస్తాం. వాళ్ళ వదిన గారికి బాగోలేదని రెండు కిడ్నీలు చెడిపోయిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి కొంచెం వైద్యం జరుగుతుంది. దాని కొరకు మిమ్మల్ని ధన సహాయం కోరినప్పుడు చాలామంది ఇచ్చారు. నిన్నటి దినాన్న 1,00,000 రూపాయలు సమకూర్చి ఆయనకు పంపడం జరిగింది. అందుని బట్టి మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించాలని మనసారా కోరుచున్నాను. సంఘం ద్వారా ఇటువంటి కార్యాలు మనం చేయాలి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించేది ఎందుకంటే అనేకులకు దీవెనకరంగా ఉండడానికి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే మనం తలగా చేస్తాం, తోకగా చేయనన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఇచ్చేవారుగా చేస్తాను దేవుడు వాగ్దానం చేస్తాడు కనుక ఆ విధంగా మనం ఉండి దేవుని నామమును మహింపాలి. ఇది సత్యం. ఈ నోటితో ఒప్పుకోవాలి. మేము రక్షింపబడిన కొత్తలో ఎక్కువగా ఇవే పనులు చేసేవాళ్ళం. దేవుని వాగ్దానాలను ఒప్పుకొని మేము మాట్లాడేవాళ్ళం. నన్ను దేవుడు తీస్తే ఏం లేదు. అప్పుడు
కానీ ఈ దినం అన్నీ ఉన్నాయంటే కారణం అంటే అప్పుడు ఆయన చేసిన కార్యాలు. మీరు చేసినట్లయితే మీరు దీవించబడతారు. ఈరోజు విన్న వాక్యము మీ జీవితం ఫలించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనం ఒంటరి వారం కాము, యేసు నామం ఒక సదుపాయం. ఆమేన్, హల్లెలూయా. ఆయన నామంలో మనకు సమస్తమును సాధ్యమే. ఆమేన్. సర్వాధికారము ఆయనకి ఇవ్వబడింది, ఆయన మనకి ఇచ్చిన్నాడు. ఆమేన్. మనల్ని ప్రభు దీవించునుగాక. మనము కానుకలు సమర్పించుకుని దేవుణ్ణి ఆరాధిద్దాం. మహిమా స్వరూపునకు కానుకలిచ్చెదము, కరుణా స్వభావునకు కరుణ చూపి కలత మాపి, కరుణ చూపి కలత మాపి, కల్వరిలో బలిగా మారిన దేవదేవునకు కానుకలిచ్చెదము. ధనము ధాన్యము మనకు సంగి ధరణి నీలగమము చేసిన, ధనము ధాన్యము మనకు సంగి ధరణి నీలగమము చేసిన, పరమ భాగ్యము మనకు సంగి, పరమ భాగ్యము మనకు సంగి, కల్వరిలో బలిగా మారిన ఆ దేవదేవునకు కానుకలిచ్చెదము. సాతాను దాస్యము నుండి తప్పించి సారథిగానై నడిపించిన, సాతాను దాస్యము నుండి తప్పించి సారథిగానై నడిపించిన, స్వాస్యమునిచ్చి మమ్ము పోషించి, స్వాస్యమునిచ్చి మమ్ము పోషించి, కల్వరిలో బలిగా మారిన దేవదేవునకు కానుకలిచ్చెదము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సోదరులు రాజేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తండ్రి, మీకు అనేక వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీకు కృపను పెట్టి తండ్రి నాయన ఈరోజు ప్రభా నా తండ్రి మమ్మల్ని సజీవులుగా నిలిపి నీ సన్నిధిలో నిలబడటానికి ప్రభా నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఆత్మశక్తి చేత నింపి నడిపిస్తున్న విధానానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నేను ఇక్కడ ప్రభు ఇదిగో తండ్రి నాయన విన్న వాక్యాన్ని బట్టి ప్రభా నా తండ్రి నాయన ఇదిగో ప్రభా నా తండ్రి మాలో పరిశుద్ధాత్మని పెట్టావని ప్రభా నా తండ్రి గ్రహింపుతో ప్రభా నా తండ్రి, అలాగే మా కొరకు ప్రభా నా తండ్రి కావలసిన అన్ని నాయన నీవు ఆల్రెడీ సమకూర్చావని నాయన ఇదిగో ప్రభా వాక్కు అనే నాయన ఇదిగో తండ్రి ఒక ఆయుధము చేత ప్రభా నా తండ్రి మేము వాటిని నాయన ఇదిగో ప్రభా పొందుకోవడానికి మాలో విశ్వాసాన్ని నింపమని అడుగుతున్నాం తండ్రి. నీ సహాయాన్ని వేడుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా మాలో ఉన్నవాడు బయట ఉన్నవాని కంటే బలవంతుడనే గ్రహింపుతో ప్రభా జీవించడానికి తగిన సహాయం దయచేయండి ప్రభా. నీ బిడ్డలంగా నా తండ్రి నాయన ఈ లోకమునకు వెలుగుగాను ఉప్పుగాను ఉండడానికి నాయన ఇదిగో ప్రజ్వలించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా శ్రేష్టమైనది ప్రభా నా తండ్రి మీతో సహవాసం అని గుర్తెరిగి నాయన మీతో ప్రభా నా తండ్రి ఒక రిలేషన్షిప్లో ప్రభా ఎదగడానికి తగిన సహాయం దయచేయండి ప్రభా. నేను ఈ సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. వచ్చి ఉన్న ప్రతి బిడ్డను నీవు దర్శించమని అడుగుతున్నాం, బలపరచమని అడుగుతున్నాం ప్రభా. నా తండ్రి ఎటువంటి చిక్కులు ఎటువంటి సమస్యలు ప్రభా నా తండ్రి ఎటువంటి అనారోగ్య పరిస్థితులతో నాయన నీ బిడ్డలైన వారు ఉంటున్నారో నాయన ప్రతి ఒక్కరిని నీవు దర్శించమని అడుగుతున్నాం నాయన. అన్నిటికీ చాలిన దేవుడు నీవని ప్రభా వారు గ్రహించి ప్రభా నాయన మిమ్మల్ని ప్రభా నా తండ్రి చేరేటువంటి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. నీ సహాయాన్ని వేడుకుంటున్నాం ప్రభా. నేను ఇదిగో తండ్రి ముందున్న వారాన్ని ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి శోధనలోనూ ప్రతి ఛాలెంజెస్లోనూ నీ ఆత్మ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దయమ ఒక్కొక్కరితోనూ వెళ్ళమని అడుగుతున్నాం, ఒక్కొక్కరిలోనూ నివసింపమని అడుగుతున్నాం తండ్రి. సహాయాన్ని వేడుకుంటున్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభు ఇదిగో తండ్రి నీ బిడ్డలుగా నాయన నీ సాక్షులుగా
మేము జీవించడానికి ప్రభు నా తండ్రి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. నేను నీ సన్నిధిలో ప్రభా వెత్తబడిన ప్రభా కానుకల విషయంలో కూడా నీ సహాయం దయచేయండి. మేము ఇంకనూ నమ్మకంగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం. మీకే మహిమ చెల్లిస్తూ ఇప్పుడు వెళ్ళుచుండగా కూడా ప్రభా నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నాం ప్రభా. మా మాటలోను మా ప్రవర్తనలోను మా అన్నిటిలోనూ ప్రభా నా తండ్రి జ్ఞానేంద్ర క్రియల్లోనూ నీ నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం తండ్రి. తండ్రి నామ స్తోత్రాలుగో ఈ కుమార్తె ప్రభా మరి ఇండియాని తీసుకొచ్చి ఉద్యోగం కొరకు అనేక సార్లు అనేక చోట్ల చూస్తుండగా మరి అన్నిటిలోనూ ఇంకా జయం దొరకలేదు కాబట్టి తిరిగి మరలా తన స్వదేశం ప్రయాణం చేస్తుంది. అయితే మా జీవితంలో ప్రతిదానికి ప్రణాళిక వేసే దేవుడు నీవు. నీ మీద ఆధారపడి జీవించినట్లయితే ఆమెకు ఇక్కడనే కాదు ఇండియాలో కూడా మంచి ఉద్యోగం ఇచ్చి దీవించి నీవు ఆస్వాదించుతావని నమ్ముచున్నాం. మరి ఇక్కడ రావాల్సి ఉంటే దానికి కూడా సిద్ధపరిచి కూడా చేస్తామని నమ్ముచున్నాం. తన ప్రయాణంలో తోడుగా ఉండి ప్రభా సురక్షితంగా చేర్చుని ప్రార్థన చేస్తున్నాం. అన్నిటికంటే ఈ బిడ్డ జీవితంలో నీ చిత్తము నీ యొక్క ప్రణాళిక మరి సక్రమంగా జరిగినట్లుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు తండ్రి దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవుని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. వెళ్ళిపోయి